తన దగ్గర ట్రైనింగ్కి వచ్చిన బఫర్ రిసోర్స్తో నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. డిఫెక్ట్ని ఫిక్స్ చేయడం అంటే క్లోజ్ చేయడం కాదు, ఆ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. చూడు తమ్ముడు, డిఫెక్ట్ని ఫిక్స్ చేయడం అంటే క్లోజ్ చేయడం కాదు, మళ్ళీ రాకుండా చేయడం. సుజన్ ఒకసారి లోపలికి వస్తాను. అర్జెంటా ఇంపార్టెంట్? సీరియస్. పద చూద్దాం. ఏంట్రా చోటుగా నువ్వు నా దగ్గర ఎన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నావు? 6 months. ఏం చెప్పినా ఒక్కసారి ఇష్యూ ఫిక్స్ చేస్తే మళ్ళీ రాకూడదని చెప్పినాడా లేదా? చెప్పినాడా లేదా? అయిపోయింది సార్. హలో, వెల్కమ్ టు ఆస్ట్రో వరల్డ్ సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? కాదమ్మా, మీదేనండి. 9th October అమ్మా. 9th October. మీకు ఈరోజు వైట్ డ్రెస్లో వ్యక్తి కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పులు జరుగుతాయండి. ప్రమోషన్ ఎప్పుడూ ఒంటరిగా రాదు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా ప్రమోషన్ ప్రాబ్లం విడతీయని ఓ ప్యాకేజ్లా వస్తాయి. Hey Sujan, Yeah. can we have a meeting for 5 minutes? అర్జెంటా? Very urgent. Sujan, I am promoting as a lead in SST. Are you accepting this offer? నో సార్, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. SST వద్దన్నానికి ఒక్క రీజన్ ఉంది. 3 చెప్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? 1 షిఫ్ట్ టైమింగ్స్, 2 ప్రెషర్, 3 ఇంత వర్క్ అవ్వాలి కాదు. అంతేనా? అంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పిన 3 లేదు. 3 లేదా? అదే సార్, ఇష్టం లేదు. ఇదే నీ ఫైనల్ ఇస్తున్నా? ఎస్ సార్, ఇదే నా ఫైనల్ డెసిషన్. ఏంటంటే సుజన్, ఒక్క ఇన్సిడెంట్ తో ప్రాజెక్ట్ ఎలా వద్దనేస్తావు? ఎంత టైం కావాలండి? ఒక ప్రాజెక్ట్ వద్దడానికి ఎంత టైం కావాలి? గంట, వారం, సంవత్సరం చాలా? కాలేజీలో ఒక అమ్మాయిని చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం. టీవీలో 30 సెకండ్లు యాడ్ చూసి 30 లక్షలు కారుకుంటున్నాం. వీటన్నిటి ఎంతసేపు ఆలోచిస్తున్నాం? సంవత్సరాలు కూడా ఆలోచిస్తున్నా? లేదే, ఇది కూడా అంతే. ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను, ఇక్కడ ఏమనిపిస్తే అదే మాడతాను. నేను చస్తే చర్చిలో కూడా. ఆన్లైన్ తెలుగు రేడియో సమర్పించు భైరవ కోన ద్వితీయ భాగం వింటున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ. రాజకుమారుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. తనకు ఆ రోజు కనిపించిన ఒక వ్యక్తిని తన మంత్రిగా నియమించి రాజ్యాన్ని కాపాడాలని ఆలోచిస్తున్నాడు. వింటూనే ఉండండి ఆన్లైన్ తెలుగు రేడియో వారి భైరవ కోన. జాతకం చెప్తారు, జాతకం. హలో, వెల్కమ్ టు ఆస్ట్రో వరల్డ్ సార్. ఇప్పుడు మనకు జనరల్గా ప్రిడిక్షన్స్ ఎవరు చెప్తారమ్మా? చెల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. చెల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? శ్రీనగర్ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారండి. బాగా ఫేమస్ అన్నమాట. హాయ్. ఇప్పుడు తనకి నేను ఒక ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం అతన్ని బ్లూ జీన్స్ లో ఒక అతను కలుస్తాడనమాట. ఆ తర్వాత ఒక కాలుతోనే నడుస్తారనమాట. ఎందుకండి? ఆ రెండో కాలు తీసి పడదొప్తాం కాబట్టి. సుజన్, హాయ్, ఐఎమ్ సీను. బేసిక్గా నాకు తొందర ఎక్కువ, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో అవుతుంది నా బతుకంతా. చింతలో ఉందో. మీ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చూసాను సీను. అది ఏమైంది సార్? ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా? లేదయ్యా. డిఫెక్ట్స్ ఎక్కువ? కాదయ్యా. కోడింగ్ వీకా? లేదయ్యా. మరి ఇంకేంటి సార్? డిఫెక్ట్స్ ఎక్కువ, కమ్యూనికేషన్ తక్కువ, నన్ను ఏమైనా తీసేస్తానన్నారా? లేక నేను పెట్టిన ఇఫ్కండిషన్ వల్ల సైట్ ఏమైనా స్లో అయిందా? పంపదీసి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని మళ్ళీ ఏమైనా ట్రైనింగ్ రూమ్ పంపిస్తున్నారా? చెప్పండి సార్, ఫర్ గాడ్స్ సేక్ టెల్ మీ. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన నెగిటివ్ ఒకటి ఉందా? ఏంటి సార్ అది? తొందరపాటు అని. అంటే మీటింగ్లకి వాటికి చెప్పిన దానికంటే లేట్గా వచ్చేవాడిని పంక్చువాలిటీ లేదంటారు, తొందరగా వచ్చేవాడిని పని లేదంటారు.
చెప్పాగా ఏది మనం చెప్పండి. ధనుష్ కోటి ఎస్ ఐ ఆమ్ ధనుష్, సన్ ఆఫ్ రామ్ కోటి, ఉండేది కింగ్ కోటి, ఫ్రెండ్ ఆఫ్ అక్కినేని కోటి. అవునండి, నాకు అర్థం కాదు, ఇంతమందిలో నన్నే ధనుష్ని ఎలా గుర్తుపట్టారు మీరు? 2 షూస్ వేసుకొని ఒక షూకే లేసి కట్టుకున్నావు. ఓ అద్దా, అప్పటి నుంచి కాల్ స్లిప్ అవుతా అంటే అయ్యా అనుకుంటున్నాను. భలే గుర్తుపట్టేశారండి మీరు. అవును, ఇక్కడ కోడింగ్ చేస్తున్నారా? లేదండి, వాళ్ళే నేర్పిస్తున్నారు. యో నాతి. థ్యాంక్ యూ అండి. ఈజ్ మిస్టర్ సీన్. హాయ్ అండ్ సీన్ అండి, అందరూ ఫ్రంట్ అండ్ సీన్ అంటారండి. ఇలా ముగ్గురు బ్యాక్ ఎండ్ అండి, నేను ఫ్రంట్ ఎండ్ అండి, అందుకే అందరూ నన్ను ఫ్రంట్ అండ్ సీన్ అంటారండి. హాయ్. 2 years నుండి మీరు ఆగండి సార్, 2 years నుంచి ఇక్కడ అసెంబ్లీలో వర్క్ చేస్తున్నానండి. హాయ్. యుఏ ఇష్యూస్ అన్ని బాగా. మీరు ఆగండి సార్, ఇందా నుంచి నా గురించి ఎక్కడ తప్పు చెప్తారని భయం ఉంది సార్. హాయ్. మీరు ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా అండి? బ్యాక్ ఎండ్. ఏ ఎండ్ అయితే ఏంటండి, అందరూ ఒకే చోట పని చేస్తాం. హాయ్. మనోడు ఫ్రంట్ అండ్ యూఏ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తాం. మీరు ఊరుకోండి సార్. ఈజ్ వెరీ టాలెంటెడ్. మీరు ఆగండి సార్, ఇందా నుంచి వస్తున్నాను, నా గురించి నేను చెప్పుకోలేను. అయినా నేను ఏమన్నా బఫర్ రిసోర్స్ ఏంటి? హాయ్. కొత్తగా వచ్చారు కదండి, టికెట్స్ అవి ఉంటాయి కదా, వచ్చేద్దామండి. హాయ్. ఈజ్ మిస్టర్ బంతి. అంతే. పుట్టాక పెట్టారా, టీంలోకి వచ్చాక పెట్టారా? బాగా కష్టం. బంతి క్యాబిన్ గురించి మీకు బ్యాగ్ ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టడం మేనేజర్ నచ్చదు. అనవసరమైన సిస్టమ్ ఆన్ చేస్తే మేనేజర్ నచ్చదు. స్నానం చేయడం మేనేజర్ నచ్చుతుందా? నాకు నచ్చదు. నీ కలరింగ్ తెలుసా? ఆడియో ఫంక్షన్లో చూడడమే, బయట పెద్ద పరిచయం లేదు. ఇక్కడ మేనేజర్ చిరంజీవి అయితే నేను అల్లరింగ్ టైపు, అందుకే మన టీంని మెగా టీమ్ అంటారు. అబ్బో, వాడు రామ్ చరణా? జోకా? ఏం నచ్చలేదా? Okay, let's discuss our story point for current release. The first story is develop DBA functionality. 2. No, 1. Okay, 1. Second story, implement a new job to retrieve all the promotion data. Yeah, it's 4. No, just 2. Okay, 2. Third story, develop retrieve mechanism for batch checkout job. 8. 4. Just 4. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? అరుస్తున్నాడు. ఆనందనా బాధ? భయంతో. వాడు సర్వీసా ప్రమాణరా? ప్రజెంటేషన్. ఎస్టిమేట్స్ తక్కువ ఇస్తున్నా, కంప్లీట్ చేస్తావా లేదో జాగ్రత్త. నేను తెలివైన సార్, కంప్లీట్ చేస్తాను. తెలివైన ఎప్పుడు అలా చెప్పడు. చెప్పాలి బాస్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ పైన అంతా చూస్తారు అని రాసినప్పుడు అలాగే డెవలపర్ కంప్లీట్ చేస్తాను, అయిపోగొట్టుతాను అని చెప్పబోతాను. ఇప్పుడు చూడు, వద్దు వద్దంటే తక్కువ పాయింట్స్ ఇచ్చావు, స్టోరీస్ ఏవి కంప్లీట్ అవ్వట్లేదు. ఇక్కడ అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అయినా నీకేంటారు బ్యాచులర్ గాడివి, మా కష్టాలు నీకేం తెలుసు? ఇంట్లో అన్నావు అవి కష్టాలా? రోజు 5కి వెళ్ళిపోతే వీకెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో నిజ జీవితంలో నేను చెప్తాను, నువ్వు విని రోజు నువ్వు విను. స్కెడ్యూల్ అయిన రోజు హాలిడే అని, వీకెండ్ 2 వారాలకు ఒకసారి వస్తుందని నీకు తెలుసా? నాకు తెలుసు. వీకెండ్ కూడా లీవ్ అప్ చేయాలని నీకు తెలుసా? నాకు తెలుసు. మార్నింగ్ 7కి వచ్చి నైట్ 10 వరకు వర్క్ చేసే జనాలు ఈ ఆఫీస్లో ఉన్నారు, నువ్వు తిరిగే ఈ ఆఫీస్లో ఉన్నారని నీకు తెలుసా? నాకు తెలుసు. సాక్కాలు వచ్చిన 2 గంటలకి ఇంకో సాక్కాలు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. కాఫీ డే ఎప్పుడన్నా ఇల్లులో అనిపించిందా? నాకు అనిపించింది. ప్రమోషన్ యాక్సెప్ట్ చేశాను, ఎస్ఎస్టీ రిసోర్స్ అయ్యాను, ఎస్ఎస్టీ ఎస్ఎంఈ అయ్యాను. అందుకే కదా మీకు వై ఇచ్చేది, అందుకే కదా మీకు వై ఇచ్చేది, అందుకే కదా మీకు వై ఇచ్చేది. నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటారా బాబు? ఇప్పుడు ఎస్ఎస్టీ కొత్త కదమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. రిసోర్సెస్ ఎర్లీగా రావాలి, లేట్గా వెళ్ళాలి, డాష్బోర్డ్ మెయింటైన్ చేయాలి, అందులో మినిమం 116 టికెట్లు ఉంచుకోవాలి, వెండర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి, క్లయింట్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, సాక్ కాల్ ఇస్తే కంప్లీట్ చేయాలి, ఆర్సీ ఇస్తే రిజాల్వ్ చేయాలి. అసలు జాయిన్ అయిన 3 నెలలకు ఒక్క సాక్ కాల్ అటెండ్ అవ్వాలి, లేదంటే అటెండ్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయాలి. మాకు తెల్ల మరి ఫిక్స్ అయిపోయాం. సరే కానీ ఎక్కువ పని చేసావు, సైకిల్ దంపాలి. సరే బా సందీప్ భయ్యా, ఇప్పుడు నేను ఒక విషయం అడిగితే ఫీల్ అవ్వగా? అబ్బే ఇప్పుడు ఎస్ఎస్టీ అంటే ప్రొడక్షన్ ఇష్యూలు, సాక్కాలు అంతేనా? అమ్మాయిలతో ఏమైనా? అబ్బే అసలు అమ్మాయితో సంబంధం ఉండదు భయ్యా, అబ్బాయితో కూడా సంబంధం ఉందండి. ఇప్పుడు భయ్యో సుజన్, ఆసియా ఒకటి వచ్చింది. నేను గౌతమ్, ఆర్సీ ఒకటి వచ్చింది, దాని మీద వర్క్ చేయి. ఆర్సీ అన్న, నాకు అంతా అంటే మంచి టికెట్లు ఉన్నాయి.
ఆర్సీఏ కూడా చాలా బాగుంటుంది, అది వర్క్ చేయి. మరీ అంత బాగుంటే నేను చేయలేను. ఆహా, ఈ క్వార్టర్ అప్లై నువ్వు పంపించలేదు అనుకుంటా. ఆర్సీఏ కదా, నేను చూసుకున్నాను. అది ఏం చేస్తున్నావు? ఆర్సీఏ మీద వచ్చారు. ఆర్సీఏనా? ఆర్సీఏ కదా చేసేది. నేను టికెట్ క్లోజ్ చేయమంటే చేయను అంతే. ఏంట్రా గొడవ ఏంటి? టికెట్ ఒకటి క్లోజ్ చేయలేదని ఆన్ సైట్ మెయిల్ పెడతాను అంటున్నాడు. ఇచ్చారా నీకు? అయినా అడిగినప్పుడు క్లోజ్ చేయొచ్చుగా. మళ్ళీ ఆన్ సైడ్కి మెయిల్ ఏంటంటే న్యూసెన్స్, ఎక్స్ప్లెనేషన్ మెయిల్. ఆడెవడో టికెట్ నేను ఎందుకు క్లోజ్ చేస్తా? ఆ టికెట్ గిరిగడ్ది పాపం కదరా. పాపం ఏంట్రా పాపం, మొన్న టికెట్ క్లోజ్ చేయమంటే అసలు ఎంత పెద్ద బిల్డప్ దుబ్బాడు తెలుసా. ఇంత తప్పేంట్రా నువ్వు? మనిషి అన్నాక ఏదో క్వాలిటీ ఆడాలి కదరా. నా సౌకర్యాలకి మేనేజర్ బాగా తిట్టినట్టుగా. ఇంత ఆనందం ఏంట్రా నీకు? నేను జస్ట్ ఆనందిస్తున్నాను అంతే. మన గిరిగాడు అక్కడ పార్టీ చేస్తున్నాడా. సర్లే పద. ఒక సౌకాలు, 2 ఆర్సీఏలు, 3 ట్రాన్స్జెండర్లు, 30 బూతులు నా ఎస్ఎంఐ దిగినాయి. నువ్వు ఇప్పుడు వచ్చి ఆ ఆఫీసర్ అప్డేట్ పంపించమంటున్నా అన్న. సరే నువ్వు పంపించుకోవట్లేదు. థ్యాంక్స్. ఏంటి సుజన్ సాకా? అవును సార్, ఇంకో విషయం అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అవునా? ఏది చూద్దాం. ఏంటి సార్, నేను అంత మంచి ఇష్యూ రిజాల్వ్ చేసిన ఆన్ సైట్ నుంచి ఒక్క అప్రిసియేషన్ మెయిల్ రాలేదు. తప్పు సుజన్. పనిచేసి జీతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ జాబ్ చేసి అప్రిసియేషన్ అడగకూడదు. 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను సార్ ఎస్ఎస్టీలో. ఒక్క మేనేజర్ కూడా కనిపించలేదు. ఇంకా మొదటిసారిగా చూస్తారా మేనేజర్ అంటే ఎలా ఉండాలి. ఇలా రాజకుమారుడు తన మంత్రుల సహాయంతో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆన్లైన్ తెలుగు రేడియో వారి భైరవ కోన అనే కథ ఇంతటితో సమాప్తం. ప్రతిరోజు ముగించు చిరునవ్వుతో. SST is improving day by day. Now it has reached a point where SST is not only working but also enjoying at workplace. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా. ఏ అక్షరం సార్? పాడ్రా. రా. రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీరాగం. మాతో పాటు మల్లె తీగకు పందిరి బోలే, మస్క చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి, అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి, అమ్మా. ఏంట్రా పాటలు పాడాలంటే పేతాసి పాడుతున్నారు? జోష్ ఏదిరా, ఎనర్జీ ఏది, జోష్ ఏది, ఎనర్జీ ఏది? మంచి పాటలు పాడండిరా అంటే 7 గుడ్డు పాటలు పాడుతున్నారు. ఎదవలారా ఎదవలారా. రోజ్ రోజ్ రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు ఇచ్చుకున్న సోపు బట్టి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా కళ్ళు మంద పువ్వే నువ్వా, పడుచుతనపు గడుసువలపు పాటవు నువ్వా, వా వా. రోజ్ రోజ్
అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలానే చేస్తారా ఈ మధ్యలో ఇలా చేస్తున్నారా? నెక్స్ట్ నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాత తీయకే పిల్లో మరదలు పిల్లో షార్ట్ ఓకే